ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? భాద్రపద మాసం రాబోతుంది. భాద్రపద మాసంలో మరి మీ దోషాలు కష్టాలు తొలగిపోవాలంటే ఈ మాసంలో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగ ప్రకారం పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర నక్షత్రంలో చంద్రుడు ఉండే మాసాన్ని భాద్రపద మాసం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో వస్తుంది. ఈ మాసంలో రెండు ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. మొదటగా శుక్లపక్షంలో దేవతలకు పూజలకు నోములు వ్రతాలకు ప్రాధాన్యత ఇస్తే, రెండోదైన కృష్ణపక్షంలో పితృదేవతలకు అనుకూలమైన మాసంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి 10 అవతారాలు ఎత్తాడనే విషయం చాలా మందికి తెలుసు. అయితే అందులోని వరహ వామన అవతారానికి ఈ మాసంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతారం వ్రతం చేయాలని అంటారు పండితులు. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ రోజునే రాధాష్టమి అని అంటారు. ఈ రోజున ప్రేమికులకు అనుకూలంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఈ సమయంలో వివాహం చేసుకున్న వారికి వైవాహిక జీవన సౌఖ్యం కూడా లభిస్తుందని, దంపతుల మధ్య అనురాగం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ భాద్రపద మాసంలో మహిళలు చేసే వ్రతాలు హరితాళిక, సువర్ణ గౌరి, 16 కుడుములు, తదియా వంటి వాటితో పాటు ఇతర వ్రతాలను కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఇంకా ఏ పనులు చేస్తారంటే వ్రతాలు, అలాగే మీకు ఈ వ్రతాలు కానీ చేస్తే దోషాలు కూడా తొలగిపోతాయి. మీకు శాంతి విముక్తి లభించడానికి ఈ మాసంలో అమావాస్య హిందువులకు ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున హిందువుల్లో చాలా మంది తెల్లవారుజామునే స్నానం చేసి దేవుడికి పూజలు చేసి దాన ధర్మాల అనంతరం పూర్వీకులు అంటే తల్లిదండ్రులు అవ్వాతాతలకు నైవేద్యం సమర్పిస్తారు. భాద్రపద అమావాస్య రోజున ఉదయాన్నే పవిత్రమైన నది, సరస్సు లేదా చెరువులో స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయాలి. అనంతరం నది ఒడ్డున మీ పూర్వీకులకు పిండ ప్రదానం చేయాలి. అలాగే పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులకు శాంతి విముక్తి లభిస్తుందని పండితులు అంటున్నారు. ఇక ఈ అమావాస్య రోజున చాలా మంది శనిదేవుని కూడా పూజిస్తారు. అలాగే ఈ పవిత్రమైన రోజు సాయంత్రం వేళలో రావి చెట్టు కింద ఆవగింజల నూనెతో దీపం వెలిగించి మీ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఆ చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఈ మాసంలో స్త్రీలు హరితాళిక, సువర్ణగౌరి, 16 కుడుముల తది వంటి నోములతో పాటు ఇతర వ్రతాలను చవితి ముందు రోజున అనగా 21/8/2020న వేరువేరు ప్రాంతాల్లో రకరకాలుగా జరుపుకుంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున ఉండే ఉపవాసం, ఈ పవిత్రమైన రోజున ముత్తైదుల వాయినాలు ఇవ్వడం ఆనవాయితీగా జరుపుకుంటూ ఉంటారు. చవితి రోజు అంటే వినాయకుడి పూజ ముందు రోజు వారి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయడం అనేది ఆనవాయితీ. ఈ పూజలు వివాహం కాకముందు కన్యలుగా ఉండే అమ్మాయిలు చేస్తే వారికి మంచి భర్త వస్తారని చాలా మంది నమ్మకం. వివాహం అయిన ముత్తైదులు చేయడం వల్ల వారికి కలకాలం సౌభాగ్యం ఉంటుందని నమ్ముతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి భాద్రపద మాసంలో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా లాభం కలుగుతుందని పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.